worship the Lord. సుగుణాల సంపన్నుడా, స్తుతిగానాల వారసుడా, జీవింతును నిత్యము నీ నీడలో, ఆస్వాదింతును నీ మాటల మకరందము. సుగుణాల సంపన్నుడా, స్తుతిగానాల వారసుడా, జీవింతును నిత్యము నీ నీడలో, ఆస్వాదింతును నీ మాటల మకరందము. 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 బైబిల్లో సిలువని పునరుద్ధానాన్ని ఒక వచనంలో పరిశుద్ధుడైన పౌలు నిర్వచనాన్ని ఇచ్చాడు. ఒక్క వచనంలో ఈ సమరైజ్ ద క్రాస్ అండ్ రెజరక్షన్ ఇన్ వన్ వర్డ్స్. ఏమని చెప్పాడంటే, రోమిల్ రాసిన పత్రిక 4:25 సమరీ, అసలుకి సిలువ అంటే ఏంటి, పునరుద్ధానం అంటే ఏంటి, సమరీ ఇచ్చాడు. ఏమని ఇచ్చాడు అంటే, మన అపరాధాల గురించి ఆయన అప్పగించబడ్డాడు. మన పాపాలని తీసివేయటానికి ఆయన అప్పగించబడ్డాడు. 3వ రోజు లేకపోతే మనల్ని నీతిమంతులుగా తీర్చడానికి ఆయన తిరిగి లేచాడు అంటాడు. ఆమేన్. He justified us through his resurrection. Praise God. సో జస్టిఫై అంటే ఏంటంటే, మనల్ని నీతిమంతులుగా ఆయన పునరుద్ధానం ద్వారా మనల్ని నీతిమంతులుగా తీర్చాడు. He declared us that we are righteous through his resurrection. అనగానే చాలామందికి ఒక ప్రశ్న వస్తుంది, అంటే నేను నీతి క్రియలు చేసిన తర్వాత నేను నీతిమంతుడిని అవనా అంటే, ఆహా, యూఆర్ ఆన్ ఏ రాంగ్ వే. ఏ సంఘం అయినా అలాగ బోధిస్తే ఇట్ ఈస్ అ రాంగ్ థింగ్. ఎందుకు అంటే, నువ్వు నీతి క్రియలు చేస్తే నీతిమంతుడు అవ్వలేం. ఎందుకంటే నీ నీతి ఎలాంటిది అన్నాడు, మురుగుడ్డ లాంటివి అన్నాడు. సో నీ నీతి అసలైన నీతికి తీసుకువెళ్తాం, అది మురుగుడ్డ లాంటిది. ఆల్ రైట్. సో నేను ఎప్పుడు ఒక విషయం చెప్తాను. సో నీతి క్రియలు చేయండి 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 చేయండి, లేకపోతే నువ్వు నీతిమంతుడు కాదు, నువ్వు నరకానికి వెళ్ళిపోతావు అన్నవాళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే, నా క్వశ్చన్, పిల్లి ఎప్పుడు అవుతుంది చెప్పండి? సో చాలామంది ఏమంటారు అంటే, పిల్లి మియావ్ అన్నప్పుడు పిల్లి అవుతుంది అన్నాడు. నో 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 నో, అది పిల్లిలాగా పుట్టినప్పుడే పిల్లి అవుతుంది. సో పిల్లిలాగా పుట్టింది కాబట్టి మియావ్ అంట. ఇట్ కెనాట్ బార్క్, ఇట్ కెన్ ఓన్లీ మియావ్. అది బౌబౌ అనలేదు. ఎందుకు చెప్పండి? పిల్లి కాబట్టి, పిల్లిగా పుట్టింది కాబట్టి. సో చాలామంది ఈ తత్వాన్ని ఉల్టా అనమాట. నువ్వు నీతి క్రియలు చేస్తేనే నువ్వు నీతిమంతుడు. అది కాదు. నిన్ను నీతిమంతుడిగా ఆయన తీర్చాడు కాబట్టి నీ ప్రతి క్రియ ఇప్పుడు నీతి క్రియ అయిపోతుంది. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. యూ కెనాట్ బార్క్, యూ విల్ ఓన్లీ మియావ్. ఎందుకంటే పిల్లిగా పుట్టింది కాబట్టి. దట్ ఈస్ ద రెజరక్షన్. రెజరక్షన్లో ఆయన పని చేశాడు. ఆయన క్రియ ద్వారా మనం నీతిమంతులుగా ఆయన తీర్చాడు. అంటే జాగ్రత్తగా గమనించండి, రెజరక్షన్ రోజు, పునరుద్ధానం రోజు నువ్వు నీతిమంతుడిగా తీర్చబడ్డావు అంటే దానికి అర్థం ఏంటి అంటే, క్రిస్మస్కి యేసుప్రభు పుట్టాడు, ఈస్టర్కి పిల్లి పుట్టింది. పక్కన వాళ్ళు వచ్చేసి ఈ పిల్లి పుట్టింది అనండి, చెప్పండి. ఈస్టర్కి ఎవరు పుట్టారు? పిల్లి పుట్టింది. ఆమేన్. మీకు అనుభూతి అవ్వట్లేదా? లేకపోతే షాక్, పిల్లి ఏంటబ్బా అనుకుంటున్నారా?
మళ్ళీ ఒకసారి పక్కన వచ్చి ఈ పిల్లి పుట్టింది ఈరోజు అనండి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. ఇంకా జీవితకాలం అంతా మీ ఆమె అంటే జీవితకాలం అంతా నువ్వు చేసే ప్రతి క్రియ అది నీతి కార్యం అయిపోతుంది.